వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పాలి. ముంబైలోని అంధేరి కోర్ట్ ఆయన దోషిగా తేలుస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ వెర్డిక్ట్ అయితే ఇచ్చింది. అసలు ఈ వివాదం ఏంటంటే 2018లో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఆ కేసుకి అసలు రామ్ గోపాల్ వర్మ ఒక్కసారి కూడా విచారణకు అటెండ్ కాకపోవడంతో కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది. 3.72 లక్షల రూపాయలు చెల్లించాలని ఎవరైతే మహేష్ చంద్ర ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుడికి చెల్లించాలని, అలాగే 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు దీనికంటే ముందు చూస్తే 2 రోజుల క్రితం కొత్త సినిమా అనౌన్స్ చేశారు రాజీవి, సిండికేట్ అంటూ. సత్య సినిమా చూసిన ఆయన కన్నీళ్లు కాచుకుంటూ ఒక ట్వీట్ చేశారు. అరే నేను చాలా బాధపడుతున్నాను, నేను మారిపోయాను, సత్య లాంటి సినిమా తీసిన నేనేనా లేదంటే ఇలాంటి సినిమాలంటే ఆయన పాలిటిక్స్కి సంబంధించిందో లేదంటే అడల్ట్ కంటెంట్కి సంబంధించిన సినిమాలు చేస్తూ వస్తున్నారు. సో ఆర్జీవి మారిపోయాడు అనుకునే లోపే ఆయన జైలుకు వెళ్ళబోతున్నారు. అసలు ఇప్పటి వరకు ఆర్జీవి దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వలేదు. కొన్ని రోజుల క్రితం చూస్తే వ్యూహం సినిమా ప్రమోషన్స్లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి సంబంధించిన కేసుకి సంబంధించి విచారణకి వెళ్ళలేదని, అప్పుడు కూడా జస్ట్ అరెస్ట్ వరకు వెళ్ళొచ్చారు ఆర్జీవి. మరి ఇలాంటి టైంలో మరొక అరెస్ట్ వార్త సంచలనం రేపుతుంది. ఆర్జీవి మరికొన్ని గంటల్లో అరెస్ట్ కాబోతున్నారు. లేదంటే ఆయనకి ఏమైనా లీగల్గా ఏమైనా రెమెడీస్ ఉండే అవకాశం ఉందా తెలియాలి. ఆయన తరపున వ్యూహం సినిమా కేసులో వాదించిన బాలా కానీ లేదంటే ఆర్జీవి కానీ ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం.